ఇప్పుడు మనం ధ్యానం చేయాలనుకుంటున్నాం కదా, మనం దేన్ని ధ్యానం చేయాలి? మనం పొందాలనుకున్నటువంటి వస్తువు ఎక్కడుంటుంది? సంథింగ్ మనం దేన్ని ధ్యానం చేయాలనుకుంటారు ఎక్కువ? ఆ వస్తువు ఎక్కడ ఉంటుంది? ఇదే కదా కావాల్సింది. మనం ధ్యానం చేయాలనుకున్న వస్తువు ఏంటి, అది ఎక్కడ ఉంటుంది? ఓకే. అంటే ఒక ఆధ్యాత్మిక పరంగా ఒక యోగి కానీ, ఒక సాధకుడు కానీ ధ్యానం చేయాలనుకుంటే ఏమనుకుంటా అంటే, మనసుని ఆ ధ్యేయ వస్తువునందు కేంద్రీకృతం చేసి ఉంచాలి. ఇప్పుడు మన ధ్యేయ వస్తువు ఏంటి? ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపాన్ని మనం ధ్యానం చేయాలి. ఇప్పుడు ఆత్మ ఎక్కడుందని ధ్యానం చేస్తాం? అంతే కదా, లక్ష్యం అదే కదా. మనం ధ్యానం చేయాలంటే ఆత్మను ధ్యానం చేయాలి. ఆత్మ ధ్యానం అన్నారా లేదా మనల్ని? మనం చెప్పారు కమ్మా, ఆత్మ ధ్యానం చేయాలన్నారుగా గురువు గారు మనకి, శంకరం గారు. మనం చేయాల్సిన ధ్యానం ఆత్మధ్యానం. అయితే ఆత్మధ్యానం కంటే ముందు కూడా మనకి వేరే సాంప్రదాయాల్లో అయితే త్రాటకం అని చెప్తారు. త్రాటకం అని చెప్తారు అన్నమాట. ఇదేంటంటే బాహ్యధనం. పూజ కూడా బాహ్య త్రాటకంలో భాగమే. పూజ కూడా బాహ్య త్రాటకంలో భాగమే అనమాట. నేను పోయినసారి వచ్చినప్పుడు మీకు ఛాయాపురుష లక్షణం గురించి ఒక మాట చెప్పాను, గుర్తుందమ్మా? మీరు విన్నారా శంకరం గారు? మీకు ఏమైనా గుర్తేనా? ఛాయాపురుష లక్షణం ఏం లేదా? ఒకసారి మీరున్నారా? ఏం లేదా? ఒకసారి గుర్తు. పాతదే, ఏం లేదు, పెద్ద విషయం కాదు, మామూలు విషయం అన్నమాట. ఛాయాపురుష లక్షణం అది గురువుగారు త్రాటకానికి చెప్పేవాళ్ళు. బాహ్య త్రాటకానికి, అంతర త్రాటకానికి మనకు స్థితి కుదరటం కోసం అది సాధన చెప్పారన్నమాట. అవసరమైతే, మనకు కాదులే కానీ ఇట్లుంటుందని తెలియజేశారు. మనం ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఇట్లా నిల్చున్నాం అనుకోమ్మా, మన నీడ మనకి కనపడాలి. నీడ కనపడేట్లుగా మనం నిల్చోవాలి. ఇలా నిల్చున్న తర్వాత నీడ కనపడుతుంది కదా, ఆ నీడలో మన భూమధ్య స్థానం ఎక్కడైతే ఉంటుందో, నీడలో భూమధ్య స్థానం నందు దృష్టిని కేంద్రీకృతం చేసి ఉంచాలి. అలా తదేకంగా రెప్ప కొట్టకుండా, కనురెప్ప కొట్టకుండా తదేకంగా నీడలో ఉన్నటువంటి భూమధ్య స్థానంలో దృష్టిని కేంద్రీకృతం చేసి ఉంచాలి. అలా చూడంగా తర్వాత గురువుగారు జయగురు అంటారు. గురువుగారు తర్వాత జయగురు అంటారు. ఎప్పుడైతే గురువుగారు జయగురను సిగ్నల్ ఇస్తారు, సిగ్నల్ ఇవ్వగానే మనం వెంటనే ఆకాశంలోకి చూడాలి. ఆకాశంలోకి ఇక్కడ ఇట్లా చూస్తూ ఇట్లా ఆకాశంలోకి చూడాలి. ఆకాశంలో చూస్తే ఇక్కడ మనం ఏ నీడనైతే చూస్తున్నామో ఈ నీడ మనకు ఆకాశంలో కనపడాలి. యాస్టిస్ మళ్ళీ కొంతమంది ఆకాశంలో చూసినప్పుడు కొంతమందికి చేతులు కనపడవు, కొంతమందికి కాళ్ళు కనపడవు, కొంతమందికి చెవులు కనపడవు, ఇట్లా కొంతమంది హెడ్ కనపడదు, రకరకాలుగా కనపడవు అనమాట. అంటే ఏంటి అర్థం? వాళ్ళకి ఇంకా ధ్యానం చేయడం కుదరలేదని అర్థం. వాళ్ళు ఇంకా ధ్యానం చేయలేదని గుర్తు. ధ్యానం చేసేటువంటి వాళ్ళకి, త్రాటకం కుదిరినటువంటి వాళ్ళకి ఇక్కడ ఏ రూపాన్ని చూస్తారో అక్కడ అదే రూపం కనపడుతుంది. అంటే ఇక్కడ చూడటం బాహ్య త్రాటకం, అక్కడ చూడటం అంతర త్రాటకం. అర్థమైందమ్మా? అంటే వాళ్ళకి దృష్టి ఏకాగ్రమవుతుంది. సపోజ్ అంటే విజువలైజేషన్ స్కిల్స్, అర్థమైందమ్మా? దృష్టిని ఏకాగ్రమర్చేటువంటి దాంట్లో నైపుణ్యత. ఇప్పుడు సపోజ్ మనం చాలామంది ఋషులమ్మ ఇప్పుడు కాశీ వెళ్ళారనుకోమ్మా, విగ్రహాన్ని చూస్తారనుకో, ఒక్కసారే చూస్తారు, లోపల ముద్రించుకుంటారు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ అది చూడాలనుకుంటే దాన్నే దర్శిస్తూ ఉంటారు. ప్రతిసారి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వాడు ఒక్కసారి వెళ్తే లోపల ప్రింట్ వేసుకుంటారు. మనం ఫోటో తీసుకున్నట్టు ఫోన్లో మనం ఉంచుకుంటాం కదా, వాళ్ళు లోపల ఉంచుకుంటారు. మనోదర్పణంలో వాళ్ళ స్టోరేజ్లో వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. ఎప్పుడైనా క్లిక్ చేసుకుంటారు, వెంటనే డిస్ప్లే అవుద్ది, చూసుకుంటారు. అయితే ఆయన చూసే రోజున ఉన్నటువంటి ఎన్ని పూలదండలు వేశారు, ఆ పూలదండలో ఎన్ని రంగులు ఉన్నాయి, ఆ చుట్టూ కప్పినటువంటి వస్త్రం ఏ రంగులో ఉంది, దాని అంచు ఏ రంగులో ఉంది, ఎన్ని మడతల పడుంది, అక్కడ ఏం పండ్లు పెట్టున్నాయి, ఆ పండులో జామ పండు మీద వాగినటువంటి ఈగ దానితో సహా ఆయనకి విజువలైజ్ అవుద్ది. మళ్ళీ దీన్ని ధ్యానం అంటే, ఇది ధ్యానం అంటే అది చూడటం, అంటే అలా చూడటం రావాలా. దర్శనానికి పోతాం కదా, తిరుపతి దర్శనానికి పోతారు చాలామంది, దర్శనం చేసుకొని వస్తారు, కానీ అంత ఏకాగ్రతగా ఎంతమంది దర్శనం చేసుకుంటారు? మనం మళ్ళీ వెళ్ళాలనేది ఎందుకు దర్శనానికి? ఒక్కసారి వెళ్తేనే మోక్షం వచ్చేట్టయితే ఇన్నిసార్లు ఎందుకు వెళ్ళటం అంటే మనకి ఇంకా అంత ఏకాగ్రత రాలేదని అర్థం. మళ్ళా
ప్రత్యేకమైన ఇప్పుడు కంచిలో అమ్మవారికి లేకపోతే కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారికి బంగారు చీర కడతారని చెప్తారు. ఆ రోజు గుర్తుంచుకుంటారు బంగారు చీర. మిగతా రోజుల్లో వెళ్ళినప్పుడు అసలు ఆ రోజు అయితే అమ్మవారి చీరలో ఎన్ని దారాలు ఉన్నాయో కూడా లెక్క పెట్టేవాళ్ళు ఉంటారు. మిగతా రోజుల్లో కట్టేటువంటి చీరలకు వచ్చి ఎంతమందికి గుర్తుంటుంది అంటే, ధ్యానము అంటే ఒక రూపాన్ని చూస్తే మనసులో ముద్రితం కావాలి, మనసులో ముద్రితం కావాలి. అంటే ఇది బాహ్యంగా ఇప్పుడు మనం గురువుగారు ఫోటో పెట్టుకొని మనం పూజ చేస్తాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని పూజ చేస్తాం అనుకోమ్మా, లేదా సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకొని పూజ చేస్తాం అనుకోమ్మా. ఆ పూజ చేసేప్పుడు ఆ రూపం అనేటువంటిది లోపల ముద్రితం కావాలి, ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఓకే, పరధ్యానం అంటే ఏంటో తెలుసుకున్నాం, ఏం ధ్యానం చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆత్మధ్యానం అంటే ఏం చేయాలి? ఆత్మధ్యానం అంటే జ్యోతి స్వరూపాన్ని వీక్షించటం. ఆత్మధ్యానం అంటే ఏంటి? జ్యోతి స్వరూపాన్ని వీక్షించడం. ఎక్కడ వీక్షించాలి అంటే సాధన ప్రారంభంలో భూమధ్య స్థానంలోనే వీక్షించాలి. సాధన పూర్తయిన తర్వాత, ఒక స్థితికి ఎదిగిన తర్వాత సహస్రార చక్రంలోనే ధ్యానం చేయాలి. సహస్రార చక్రంలో ఆ మిడిల్ పాయింట్లో మనం ధ్యానం చేయాలి. కర్ణికా భాగం అంటారు కదా, అక్కడ ఆ యొక్క జ్యోతి స్వరూపాన్ని మనం భావన చేయాలి. ఎప్పుడైతే ఆ సహస్రార చక్రంలోకి వెళ్ళి మన మనసు నిలుస్తుందో, సహస్రార చక్రంలోకి వెళ్ళి ఆ జ్యోతి స్వరూపమునందు మన మనసు నిలుస్తుందో, అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసల సమస్థితిలోకి వస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క వేగం తగ్గుద్ది. ధ్యానం చేసేటువంటి వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ యొక్క శ్వాస యొక్క వేగం తగ్గుద్ది, శ్వాస నియంత్రణ ఏర్పడుతుందన్నమాట, బ్యాలెన్స్ అవుద్దన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎప్పుడైతే సమస్థితిలోకి వస్తాయో ఆటోమేటిక్గా కుండలిని శక్తి జాగృతం అవుతుంది. ఎప్పుడైతే కుండలిని శక్తి జాగృతం అవుతుందో ఆటోమేటిక్గా మనకు దివ్యానుభూతి కలుగుతుంది. ఎంత సింపుల్ ధ్యానం చేయటం. ఇది ఆత్మధ్యానం అంటే. సహస్రార చక్రంలో మనసును కేంద్రీకృతం చేసి ఉంచితే ఆటోమేటిక్గా శ్వాస నియంత్రణ జరిగి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజ సిద్ధంగా ఆగిపోతాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలాగలా మనం కుమ్మించి బిగబట్టం కాదు. చాలామంది లెర్నింగ్ ఏం చేస్తాం, లెర్నింగ్లో ఏంటంటే లోపలికి ప్రాణాన్ని పిలిచి నిలిపి ఉంచుతాం కాసేపు, మళ్ళీ బయటికి విడిచిపెట్టి కాసేపు నిలిపి ఉంచుతాం. అంత కుంభకం బాహ్య కుంభకం ఇవి చేస్తుంటాం ఎప్పుడు లెర్నింగ్లో. ఇప్పుడు మనం లెర్నింగ్ కాదు కదా, పీక్స్కి వెళ్తున్నాం కదా, హై లెవెల్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంటే, లెవెల్ మారినప్పుడు ఏం చేయాలంటే ఆటోమేటిక్గా సహజ సిద్ధంగానే ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క వేగం తగ్గిపోవాలి, అవి సమస్థితిలోకి రావాలి. ఎప్పుడు ఇడాపింగళ నాడులు ఎప్పుడైతే వాటి పనితీరును ఆపుతాయో అప్పుడు సుషుమ్న యాక్టివేషన్లో ఉంటుంది. వెంటనే సుషుమ్న పనిచేస్తుంటుంది. సుషుమ్న నాడి పనిచేస్తే ఉంది ఆటోమేటిక్గా కుండలిని శక్తి జాగృతం అవుతుంది. మళ్ళీ ప్రత్యేకించి మనమేమి కుండలి నుంచి పైకి లేపాలి కిందికి లేపాలి అవసరం లేదు. అవి స్టార్టింగ్లో చెప్తారు, కొత్తగా సాధన చేసేటువంటి వాళ్ళకి చెప్తారు. ఇంత స్థాయికి వెళ్ళే స్థితి కుదిరినటువంటి వాళ్ళకి మళ్ళీ కుండలిని రేచించడం, మళ్ళీ దాన్ని పైకి జాగృతం చేయటం ఏమీ అవసరం లేదు. వాళ్ళకి సహజ సిద్ధంగానే కుండలిని జాగరణ జరుగుతుంది. దీనికోసం ఎలాంటి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. మనసుని నిలిపితే చాలు, మనసు కంట్రోల్లోకి వస్తే ప్రాణం కూడా కంట్రోల్లోకి వస్తాయి. మనసు కంట్రోల్లోకి వస్తే ప్రాణం కంట్రోల్లోకి వస్తాయి, ప్రాణం కంట్రోల్లోకి వస్తే మనసు కంట్రోల్లోకి వస్తాయి. రెండిటికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం, ఒకటి కంట్రోల్ అయితే ఇంకోటి కంట్రోల్ అవుద్ది. ప్రాణం కంట్రోల్ అయినా మనసు ఆగిపోయింది, మనసు కంట్రోల్ అయినా ప్రాణం ఆగిపోయింది. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అవి రెండు వేరుగా లేవు కమ్మా. మన ప్రాణాలు రెండు వేరుగా లేవు కదా. సహస్రార చక్రంలోకి వెళ్ళిపోయింది అనుకోమ్మా, ప్రాణం సహస్రార చక్రంలో కదా, మనసు ఆటోమేటిక్గా ఆగిపోయింది. మనసు వెళ్ళినా కానీ ప్రాణం ఆటోమేటిక్గా ఆగిపోయింది. అప్పుడు కుండలిని జాగరణ జరుగుతుంది, అప్పుడు దివ్యానుభూతి కలుగుతుంది, అప్పుడు బ్రహ్మానందం పరమసుఖదం అది గుర్తుకొస్తాయి, అవి గుర్తుకొస్తాయి. మనం ధ్యానం చేయాల్సింది అది, ధ్యానం చేయాల్సింది అది. అందుకే మన గురువు గారు ఏం చేశారంటే సోహం అని, ప్రాణానికి సోహంని, ఉచ్ఛ్వాస నిశ్వాసలకి సోహం అనేటువంటి దాన్ని ఆల్రెడీ
అనిష్టాలు అయ్యే ఉంది. ప్రాణానికి ఒకవైపు సో ఉంది, ఇంకోవైపు హమ్ ఉంది. ఇప్పుడు ప్రాణాన్ని మనం లోపలికి పీల్చుతున్నామా, లోపలికి పీల్చేవాళ్ళు ఎవరైనా? శంకర్ గారు ఒకసారి గుర్తించండి, ఇప్పుడు ప్రాణం ఉందనుకోండి, మీ అంతటి మీరు అనుకుంటేనే లోపలికి పోతుందా, మీతో సంబంధం లేకుండా దాన్ని లోపలికి తీసుకునేవాళ్ళు, బయటికి అవుట్పుట్ ఇన్పుట్ ఇచ్చేవాళ్ళు వేరే ఎవరైనా ఉన్నారా? మనకు సంబంధం లేదా? మనకు సంబంధమే లేదు. ప్రాణాన్ని మన కంట్రోల్లో లేదని అర్థమవుతుంది. ఒకటి ఏమర్థమవుతుంది, ఈ ప్రాణం అనేది మన కంట్రోల్లో లేదు. మరి ఎవరి కంట్రోల్లో ఉంది? ప్రాణం ఎవరి కంట్రోల్లో ఉంది? అది ఎక్కడ పుట్టింది? అది ఎక్కడ ఆగుద్ది? మనకి ప్రశ్నోపనిషత్తు అని ఉంటుంది కమ్మా. ఆ ప్రశ్నోపనిషత్తులో చెప్తారు, ప్రాణము ఆత్మలోనే పుట్టింది, ఆత్మలోనే లయమవుతుందని చెప్పారు. ప్రాణం యొక్క పుట్టుక ఆత్మలో నుంచే వచ్చింది, మళ్ళీ అది లయమవటం కూడా ఆత్మలోనే లయం కావాలి. అది దానంతట అవ్వదు, మనం చేయాలన్నమాట. ఆత్మ సహస్రారంలో ఉంది కాబట్టి అక్కడ లయం చేయాలి. అందుకే కదా భగవద్గీతలో పరమాత్మ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం అన్నారు. అది ధ్యానం యొక్క పరాకాష్ఠ. అంటే సో హం, సో హం, సో హం. అలా ప్రాణాన్ని సహస్రార చక్రంలోకి తీసుకువెళ్ళి మనసుని అక్కడ నిలిపి ఉంచటం ఏదైతే ఉన్నదో అది ధారణ. ఫస్టు మనకి అష్టాంగ యోగంలో ఏమో చెప్తారు, యమము, నియమము, ప్రాణాయామము, అంతేనా? ఆసనం, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, అంతేనా? ధారణ, ధ్యానము, సమాధి. అల్టిమేట్ సమాధి. అల్టిమేట్ ఏంటి? సమాధికి చేరుకోవాలి. మధ్యలో ఏముంది? ధ్యానం ఉంది. ధ్యానం కానీ సమాధి కానీ చాలా తక్కువ మందికి కుదరదు. మనం చేస్తే ధ్యానం ఎట్టుంటుందని మీరు కాదని అసలు చెబుతున్నాను. లోకంలో ఉన్నవాళ్ళు ధ్యానం చేసేదాన్ని, ధ్యానం చేస్తుంటే దోమ వాళ్తేనే ఎమ్మటే ధ్యానం చెదిరిపోయింది. ఆయన కూడా నేను ధ్యానం చేస్తున్నా అంటాడు ఒక ఆయన. అర్థమైందమ్మా? అక్కడ ఒక చోట కూర్చొని ఒక ఆవిడ ధ్యానం చేయడానికి పార్కులో కూర్చుంది. పార్కులో కూర్చుంటే అటువైపు నుంచి మున్సిపాలిటీ వ్యాన్ ఒకటి వెళ్ళింది, ఇట్లా నలుచుకుంటుంది. ఆవిడ నేను ధ్యానం చేస్తున్నానే చెప్పింది. అర్థమైందండి? రమణ మహర్షి ధ్యానం చేసిన తర్వాత విరూపాక్ష గుహలో బయటకు వచ్చినప్పుడు ఆ కిందంట ఈ తొడల కాడ రక్తం మొత్తం కూడా చీమలు పురుగులు కుట్టి రక్తం కారి అదంతా అట్టలు కట్టిందట. విన్నారా మీరు? మీరు వినే ఉంటారు కమ్మా రమణ మహర్షికి వచ్చి. మరి అదేం ధ్యానం అట్లా చేసింది ఆయన? మనం దోమలు, చాలామంది దోమలు వస్తే ఈగలు వస్తే కుదరట్లేదు ధ్యానం. మరి అదేం ధ్యానం అట్లా చేసింది ఆయన? అది ధ్యానం అదంటారా, మందంటారా? ఇంకో మాట విని ఉంటారు, ధ్యానం చేసేవాళ్ళు ఇప్పుడు జడభరతుడు గురించి చెప్తారు కమ్మ. భరతుడు ఎలా ధ్యానం చేసిందని చెప్తారు. భరతుడు ధ్యానం చేస్తే జడంలా మారిపోయేవాడట. భరతుడు ధ్యానం చేస్తే ఎలా మారేవాడు? ఒక జడ పదార్థం ఎలా చెలించకుండా ఉంటుందో, కదలిక లేకుండా ఉంటుందో అలా ఉండేవాడట. ఆయన ధ్యానం చేస్తుంటే ఆయన మీద నుంచి తేళ్ళు, పాములు, ఎండ్రగప్పలు, కప్పలు అటు ఇటు గంతులు వేసి తిరిగాయట. ఆయన ఒళ్ళోనే పడుకునేయంట పాములు వచ్చి. ఆయనకు తెలిసేది కాదు. ఇప్పుడు ఈ సోఫా ఈ దివాన్ కాటు మీదకి వెళ్ళి ఒక పాము పడుకుందాము, దివాన్ కాటుకి ఏమన్నా తెలుస్తుందా? తెలియదు కదా. అలా జడభరతుడికి కూడా అలాంటి స్థితి కుదిరిందట ధ్యానం చేయటంలో. అందుకే ఆయన్ని జడభరతుడు అన్నారు. మరి అలాంటి స్థితి కుదిరినటువంటి జడభరతుడే జింక వ్యామోహంతో జన్మకొచ్చాడంట. అబ్బా, ఇది మనం ఆలోచించాల్సింది. ధ్యానంలో ఫిక్స్కి వెళ్ళి జడం అంటే ఆయన సమాధి అంటే నిర్వికల్ప సమాధి స్థితిని పొందితే ఎలాంటి వికల్పాలు లేకుండా, ఎలాంటి నిర్విచార సమాధి, ఎలాంటి విచారణ లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి స్థితి కుదిరినటువంటి జడభరతుడే మళ్ళీ జన్మకొచ్చిందంటే ఇక మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మన సాధన, మన ధ్యానం, మన యోగం, మన సాధన అంటే ఆయనకు కుదరనంత మాత్రాన మనకు కుదరదని నేను అంటలేదమ్మా. జస్ట్ ఒక ఆలోచన అన్నమాట. అంటే ఉద్దేశం ఏంటంటే మనం ఇంకా స్ట్రాంగ్గా చేయాలని ఉద్దేశం.
ఇంటెన్షన్ ఏంటి? సాధనంగా మనం ఇంకా స్ట్రాంగ్గా చేద్దాము అనే ఉద్దేశంతో చెప్తున్నాము. మనం సాధనను ఇంకొంచెం ఇంప్లిమెంటేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేమ్మా. ఇప్పుడు మనం దేని ధ్యానం చేయాలి? ఆత్మధ్యానం. ఆత్మ ఎక్కడ ఉంటుంది? సహస్రార చక్రంలో. అంతేకమ్మా. సహస్రార చక్రంలో మన మనసుని సహస్రార చక్రంలో కేంద్రీకృతం చేసి ఉంచాలి. మనసు ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ మళ్ళీ తిరిగి అక్కడికే తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే మనసు బయటికి వెళ్తుంది అనుకోమ్మా, మనం ఇందాకనే చెప్పుకున్నాం, టెంప్ట్ అవ్వకూడదు, దానికి నచ్చ చెప్పుకోవాలి, యథార్థాన్ని చెప్పుకోవాలి, దాన్ని బుజ్జగించాలి. మనసుకి ఏం చేయాలి? బుజ్జగించుకొని నచ్చ చెప్పుకోవాలి. అది ఎక్కడికి వెళ్తే అక్కడికి. నీకు దండం పెట్టచ్చు, దానికి దండం పెట్టచ్చు. ఎందుకంటే ఇంతకుముందు దండం పెట్టకపోతేనే ఇన్ని జన్మలకు తిప్పింది. ఎందుకంటే దానికి నమస్కారం చేయలేదు, అది కోరుకుంటుంది. దానికి నమస్కారం చేస్తే అట్లయినా మారిద్దాం, చూద్దాం అమ్మ, బుజ్జగించుకుందాం. మా అమ్మగా నువ్వు వెళ్ళమాకవే, షాపింగ్ కాడికి పోమాకమే, ధ్యానం అయిందాక అని చెబుదాం. ధ్యానం అయిందాక ఎటు వెళ్ళమాకమే తల్లి, మా అమ్మగానికి దండం పెడతా, నీకు ఏది కావాలండి సాయంత్రం అడుగు బిర్యానీ పెట్టేస్తా, ఇప్పుడు మాత్రం ఎటు వెళ్ళమాకు. హోటల్కి తీసుకెళ్తా, పార్కుకు తీసుకెళ్తా, బీచ్కు తీసుకెళ్తా, నువ్వేదంటే అది సాయంత్రం. కానీ ఇప్పుడు మాత్రం వద్దు తల్లి, నువ్వు ఎట్టే వెళ్ళొద్దని చెప్పుకొని కాస్త నచ్చ చెప్పుకొని సాధన చెయ్యంగా స్థితి కుదురుతుంది. అయితే ఇంకో టెక్నిక్ చెప్పారు. ఇంకొక టెక్నిక్ కూడా మనకి నాయన గారు చెప్పారనమాట. మనం ధ్యానం చేస్తుంటే ఎక్కడికి వెళ్తుంది? బయటికి కదా వెళ్ళేది. మనం చేయాల్సిన ధ్యానం ఎవరిని? పరమాత్మ ధ్యానమే కదా చేయాలనుకుంది. అదేనా ఇంకేమైనా ఉందా? పరమాత్మ ధ్యానమే కదా చేయాలనుకుంది. అయితే పరమాత్మ ధ్యానం చేయాలనుకున్నప్పుడు అది సపోజ్ ఉదాహరణకి కాశీలో గంగా నది కాడికి వెళ్ళింది. 6 నెలల క్రితం ఎప్పుడో నేను కాశీ తీసుకెళ్తాలని చెప్పింది ఒక మాట. అది ఇప్పుడు ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు 6 నెలలు అయింది, ఇంతవరకు నువ్వు టికెట్లో రిజర్వేషన్ చేయలేదు, వాళ్ళు రావాలంటున్నావు, వీళ్ళు రావాలంటున్నావు, ఏంది అని అప్పుడు గుర్తు చేసింది. మిగతా అప్పుడు సీరియల్ చూసేప్పుడు గుర్తు రావట్లేదు, సినిమా చూసేప్పుడు గుర్తు రావట్లేదు, షాపింగ్కి వెళ్ళినప్పుడు, మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు గుర్తు రావట్లేదు. ధ్యానం చేయాలనుకున్నప్పుడే ఆవిడ గారు, ఎందుకంటే మనం అక్కడే ఆగుతాం. వేరే మనసుకి మన గురించి తెలుసుగా అమ్మ, ఏం చెబితే మనం టెంప్ట్ అవుతామో దాని ఊరికనే తెలుసు. ఎమ్మంటే టెంప్ట్ చేస్తాం మనం, చాలే అని చెప్పి టెంప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం నచ్చ చెప్పుకోవాలన్నమాట. ఎవరైతే అలా నచ్చ చెప్తారో నేను తీసుకెళ్తా, కాశీయే కదా నేను తీసుకెళ్తా, ఇప్పుడు మాత్రం మాట్లాడదు, గంట తర్వాత మాట్లాడదాం దాని గుర్తని చెప్పి ఇప్పుడు వెంటనే కట్ చేయటం నేర్చుకోవాలి. ఒకవేళ నిజంగా ఇది అక్కడికే వెళ్ళింది అనుకోమ్మా, అప్పుడు ఇంకొక యుక్తి చెప్పారు. గంగా నది అనను అన్నది గంగా నది కాదు, ఆ గంగా నదిలో ఉన్నది మొత్తం కూడా పరబ్రహ్మ స్వరూపమే. మా గురువుగారు చెప్పారు. ఆ మెట్లు కూడా పరబ్రహ్మ స్వరూపమే. అక్కడ ఉన్నటువంటి గంగా హారతి ఇచ్చేటువంటి వాళ్ళు కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఆ హారతిలో వెలిగేటువంటి తేజస్సు కూడా పరబ్రహ్మ స్వరూపమే. అక్కడ హారతి చూడటానికి వచ్చినటువంటి 10,000 మంది కూడా పరబ్రహ్మ స్వరూపం. ఇక నువ్వు యాడికి పోతావుపా, నీకు అక్కడే పరమాత్మను దర్శింపజేస్తా అని చెప్పి ఇక దాని వెంట పరమాత్మను పట్టుకొని నేను తిరుగుతుండు. ఈ స్వీట్ షాప్ కాడికి వెళ్ళింది. స్వీట్ షాప్ ఓనరు పరమాత్మ స్వరూపమే, స్వీటు పరమాత్మ స్వరూపమే, తీపి కూడా పరమాత్మ స్వరూపమే. ఇంకా బజ్జీలు పరమాత్మ స్వరూపమే. ఇక ఎక్కడికి పోతే అక్కడ పరమాత్మని ఇన్స్టాల్ చేస్తాను. ఇక దానికి అర్థం కాల, ఇది ఇక్కడ కూర్చున్న పరమాత్మ అంటే అక్కడ కూర్చున్న ఈయంతో మన వల్ల ఈయనతో మనకు కుదిరేది కాదు, మనం బయటికి పోదామని చెప్పి దానంతర అదే మాయ బయటికి వెళ్ళిపోవాలి అమ్మ. ఈశావాస మిదగం సర్వం, సర్వములో ఈశ్వరుడే ఉన్నాడు అనేటువంటి జ్ఞానాన్ని మనం కలిగించాలి. అప్పుడు అది మాట. ఇంకోటి ఏంటంటే అమ్మ, మనసుకి గురువుగారు చెప్పిన జ్ఞానం గుర్తు చేయగలిగితే, గురువుగారు చెప్పిన జ్ఞానం అంటే జ్ఞానం ద్వారా ధ్యానం అన్నారు. జ్ఞానం ద్వారా ధ్యానం. ఈ ఒక్క మాట చెప్పుకుంటే ధ్యానానికి సంబంధించి చాలా వరకు అయిపోద్దాం. ఇంకా డౌట్స్ ఉంటే మళ్ళీ రివ్యూ చేసుకుందాం. అయితే ఏంటంటే మనకి సాంఖ్య విచారణ చెప్పారు. ప్రపంచం ఎట్ట పుట్టిందన్నారు? బ్రహ్మము నుండి అవ్యక్తము, అవ్యక్తము నుండి మహత్తు, మహత్తు నుండి మహదాంకారం, మహదాంకారం నుండి పంచతన్మాత్రలు, పంచతన్మాత్రలు నుండి పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుండి జగత్తు, చరాచర జగత్తు మొత్తం చరాచర జగత్తు. అర్థమైందమ్మా? ఈ జగత్తు మొత్తం దేంతో తయారైంది? బ్రహ్మంతో.
బ్రహ్మమే కదా. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచశక్తులు. పంచశక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచబీజాలు. పంచబీజాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచదేవతలు. పంచదేవతలు ఎక్కడి నుంచి వచ్చారు? సూత్రాత్మలు. సూత్రాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మంలో నుంచి వచ్చింది. ఓకే, ఇప్పుడు చరాచర జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మంలో. ఈ చరాచర జగత్తు మొత్తంలో ఉంది ఎవరు? బ్రహ్మమే. చరాచర జగత్తులో ఉన్నది బ్రహ్మం. ఎవరు? ఈ బ్రహ్మమే. బయట ఉన్నది ఎవరు? బ్రహ్మ. లోపల ఉన్నది ఎవరు? బ్రహ్మ. బయట ఈ చరాచర జడ పదార్థాలుగా ఉన్నది, వస్తువులుగా ఉన్నది ఎవరు? పరమ. లోపల పరమాత్మ ఉన్నాడు కదా, లోపల పరమాత్మ ఉన్నాడు కదా, మరి బయట కూడా పరమాత్మ ఉన్నాడు కదా. ఇప్పుడు మనం ధ్యానం చేయాల్సింది ఎవరిని? పరమాత్మని. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఇప్పుడు అంతటా ఉండే మరి నేను లోపల కూర్చొని ధ్యానం చేస్తా అంటామేంటి? ఇప్పుడు పరమాత్మ లోపలుంటే అమరేశ్వరరావు గారు అంతటా ఇందు గలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతులు ఎందెందు వెతికి చూసిన అందందే గలడదాన అంతటా పరమాత్మ ఉండడానికి 18 చదివితే బ్రాహ్మణోరు అవ్యక్తాన్ని అవ్యక్తం మహత్వ మహతో మహదాంకారాన్ని మళ్ళా శ్లోకం చదివితే బ్రహ్మము నుండే అంతా వచ్చింది, అంతా బ్రహ్మమే అను. అంతా రామమయం ఈ జగమంతా రామ, అంతా బ్రహ్మమయం ఈ జగమంతా బ్రహ్మమయం. ఈయన రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే ఈ జగత్తు భగవన్ నిలయమన్నారు. రామకృష్ణ పరమహంస ఏమన్నారు ఈ జగత్తును గురించి ఉదహరించేప్పుడు? భగవన్ నిలయం అన్నారు. ఎస్, చరాచర జగత్తు మొత్తం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అన్నారు. లోపల ఉన్నది పరమాత్మే, బయట ఉన్నది పరమాత్మే. మనం చదువుకుంది అదే కదా పాఠం, మనకి అదేగా పాఠం చెప్పింది. అయితే ఇప్పుడు మనకి మరి ధ్యానం ఆనందంలోనే కళ్ళు మూసుకుంటాం ఎందుకు? కళ్ళెదురు ఉన్నది కూడా పరబ్రహ్మమే కదా. ఎవరైనా ధ్యానం చేయాలనంలోనండి, ధ్యానం చేయాలా గురువుగారు, అయితే పట్టండి కూర్చుందామని కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు అంటే లోపలనే చేయాల్సింది. బయట ఉన్నది ఎవరు? దైవాన్ని ధ్యానం చేయాలన్నాం. ఇప్పుడు దైవం లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? మరి అంతటా ఉంటే నేను లోపల చేయాలనుకోవటం అంటే ఏంటన్నట్టు అర్థం నాకు అర్థం కావట్లేదు. చాలామందిని అడిగితే ఇదే చెబుతున్నారు, ధ్యానం చేయాలనుకున్నా కళ్ళు మూసుకుంటున్నారు. అంటే మరి కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం, మరి కళ్ళు తెరిస్తే దైవం కనపట్టలేదా అంటే ఎప్పటి వరకు ధ్యానం చేయాలి అంటే కళ్ళు మూసుకుంటేనే, కళ్ళు తెరిచిన దైవమే కనిపించేంత వరకు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. కళ్ళు మూసుకొని ఎప్పుడు దాకా ధ్యానం చేయాలా? కళ్ళు తెరిచిన దైవాన్ని చూడగలిగే స్థితి మనకు కుదిరేంత వరకు కూడా కళ్ళు మూసుకొనే ధ్యానం చేయాలి. ఎప్పుడు కళ్ళు తెరిచి ధ్యానం చేయొచ్చు? కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నీవే, నీ రూపమే కనిపిస్తుందని పాటలు పాడతారు కమ్మ, అర్థమైందా? కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నీవే నాకు కనిపిస్తున్నావు అని పాటలు పాడతారు కమ్మ. ఇప్పుడు మనం కూడా అలాగే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఒకే స్వరూపం కనిపించినప్పుడు, ఒకే రూపాన్ని చూడగలిగినప్పుడు, అంటే అంతటి జ్ఞానం దృఢమైనప్పుడు, ధ్యేయ వస్తువు జ్ఞేయ వస్తువుని మనం గుర్తించగలిగినప్పుడు, చరాచర జగత్తునంతటా దైవాన్ని గుర్తించగలిగినప్పుడు ఇంకా మనసు చెలించదు. అంటే దీనికి ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంత స్థితి చేకూరాలంటే కొంచెం ఎక్కువ టైమే పట్టుద్ది. అప్పటిదాకా మనం ఈ భ్రూమధ్య స్థానంలో కానీ సహస్రార చక్రంలో కానీ మనం సాధన చేస్తూనే నిదానంగా ప్రయత్నం, స్టెప్ బై స్టెప్ అమ్మ, ఒక స్టెప్ బై స్టెప్ మనం సాధన చేసుకుంటూ వెళితే ఆ స్థితి అనేటువంటిది చేకూరుతుంది. మన నాయనగారు మంత్రం చదివేప్పుడు మనం ఎప్పుడు చదువుకున్నాం? సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవేవో మనస, నిరతము మరువక నిలకడగనిగే గురిగలిగుండవేవో మనస, గురిగలిగుండవేవో మనస. సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవేవో మనస, నిరతము మరువక నిలకడగలిగి గురి గలిగుండవే ఓ మనస. సద్గురు మంత్రం అంటే సోహం మంత్రం, అయితే గురుమాల మంత్రం. మనం గురుమాల మంత్రాన్ని కొంతకాలం అనుష్ఠానం చేసిన తర్వాత సోహం ధ్యానం చేసేటువంటి శక్తి మనకు వస్తుంది.
ఆ సోహం ధ్యానం చేసేటువంటి సందర్భంలో ఆ యొక్క సోహం మంత్ర ధ్యానం ద్వారా ప్రాణాన్ని సహస్రార చక్రంలోకి చేర్చి సహస్రార చక్రమునందు నిలకడ కలిగి ఉన్నప్పుడు మనకు దివ్యానుభూతి కలుగుతుంది. అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితి మనకు చేకూరుతుంది. అప్పుడు లోపల వెలుపల అంతటా ఆ యొక్క రూపాన్ని మనం దర్శించగలుగుతాం. అప్పటిదాకా మనం సాధన చేస్తూనే ఉండాలి. రాత్రి ఒక మాట అనుకున్నాం, అదొకసారి గుర్తు చేసుకుందాము. మనం సాధన చేస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత మాయ మనల్ని టెంప్ట్ చేస్తుంది. మాయ మనల్ని టెంప్ట్ చేస్తామన్నమాట. అదే ఇందులో రాస్తుందన్నమాట. అదొకసారి గుర్తు చేస్తా. ఇంత జ్ఞాన సంపన్నుడివి, ఇంత పండితుడివి, ఇంతటి యోగివి, నీకెందుకు జపం అంటూ నిన్ను పక్కద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది మనసు. కనుక జాగ్రత్త. ఇప్పుడు నేనున్నానుకో అమ్మ, నువ్వే ఉపన్యాసాలు చెబుతున్నావుగా, నువ్వు కూడా ఇంకా మళ్ళీ ధ్యానం చేయాలా నాకు చెప్పుద్ది మనసు. మాయ నా దగ్గరకు వచ్చి ఎలా పడేస్తున్నాను, నువ్వు పెద్ద గురువు గారు కొడుకువి, నువ్వు మామూలుడువా, నీకు తెలియట్లా, ఇంకా నువ్వు ధ్యానం చేయాలా, ఇంకా నువ్వు మంత్రం చదవాలా, అవసరం లేదంటది అమ్ముడు. వెంటనే నేను ఒక్కటి ఇచ్చుకోవాలన్నమాట. చాలులే నువ్వు నీ వేషాలు, నేను మంత్రం చదువుతాను వెన్ను అని చెప్పుకొని నేను చెప్పగలగాలి. అర్థమైందమ్మా? అదేమంటుంది, ఈ జపాలు తపాలు సామాన్యులకు కావాలి, నీకెందుకని చెప్పుద్ది నాకు. కొత్తగా వచ్చే వాళ్ళకి జపాలు తపాలు మంత్రాలు ధ్యానాలు నీకెందుకు వద్దంటారు. అప్పుడు నేను రియలైజ్ అవ్వాలి, ఓహో బాగానే పడేస్తుంది ఇది, నన్ను బాగానే పడేయటానికి ట్రై చేస్తాను. ఎందుకంటే సాధనకి దూరం అవుతుంది. దూరం చేసేటువంటి ప్రయత్నం అక్కడి నుంచి నరుక్కొని వస్తాయి. ఎందుకంటే ముందు మనల్ని టెంప్ట్ చేస్తాను అనమాట. నువ్వు గొప్పడు అని చెప్పుద్ది, నువ్వు సామాన్యుడు కాదని చెప్పింది. నిజంగా నేను సామాన్యుడే కదా, సామాన్యుడు కాదు కదా, నేను గొప్పవాడిని కదా, గురువుగారు కొడుకును కదా, నేను ఇన్ని ఉపన్యాసాలు చదువుతున్నా, భగవద్గీత చదువుతున్నా, నేను చదవాల్సిన అవసరం లేదు. మీరందరూ ధ్యానం చేసుకోండమ్మా, నేను చేయండి. మీకు అవసరంగా నాకు అవసరం లేదని నేను చెప్తా. ఎప్పుడు లోపల మాయ ప్రవేశించినప్పుడు, లోపల మాయ ప్రవేశించినప్పుడు ఈ మాకు కాదులే, ఈ మాకు కాదు, మీకు 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 మీ లెవెల్లోకి మా లెవెల్లోకి కాదని చెప్పించిద్ది అనమాట మనసు. మాయ నాతోటే నన్నే పడేయడానికి డ్రామా ఆడుద్ది. అప్పుడు నేను నచ్చ చెప్పుకోవాలి, నేను అలా చెయ్యను. సపోజ్ ఒకసారమ్మా అక్కడ కుర్చీ లేదు, గురువుగారి దగ్గరికి వెళ్ళిండు ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళిండు. ఈయన కూడా గురువుగారి శిష్యుడే కానీ ఇప్పుడు గురువైండు. గురువుగారి శిష్యుడే కానీ ఈయన కూడా గురువైండు అనమాట. ఈయన ఎప్పుడైతే గురువైన కాడి నుంచి కింద కూర్చోటల్లా. అంతకుముందు రోజు గురువుగారి ఎదురుగా చాపేసుకొని కింద కూర్చొని భగవద్గీత చదివేవాడు, ఆయన చెప్పేవాడు. ఏం చదివేవాడు, ఆయన చెప్పేవాడు. కానీ ఇప్పుడు మీమాంసలో ఉన్నాడు, కింద కూర్చోట్లేదు. ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు గురువైండు, కొన్ని రోజులు అయిన తర్వాత గురువైన తర్వాత ఇప్పుడు గురువుగారి దగ్గరకు వచ్చిండు. అంతకుముందు ఎదురు కూర్చొని మఠం వేసుకొని కూర్చొని భగవద్గీత చదివేవాడు. ఇప్పుడు గురువు అయిన తర్వాత చదవట్లా, కింద కూర్చోట్లా. లేటుగా వచ్చిండు, కుర్చీలు లేవు. ఇప్పుడు ఆయన కింద కూర్చోటానికి ప్లేస్ ఉంది. ఇంతకుముందు ఆయన కిందనే కూర్చున్నాడు, ఇప్పుడు కుర్చీ ఎతుకుతున్నాడు. ఎందుకు మరి? ఇంతకుముందు నువ్వు కిందనే కూర్చున్నావుగా, ఇప్పుడు నేను గురువుని అయ్యా కదా. గురువు అయితే ఎవరు గురువు? నీ శిష్యుడికి నువ్వు గురువు, నీ గురువు గారి దగ్గర నువ్వు శిష్యుడివే కదా. ఇప్పుడు నా గురువు దగ్గర నేను శిష్యునే కదా. మరి నా గురువు దగ్గర, నా గురువు పాదాల దగ్గర కూర్చోడానికి నాకెందుకు అహంకారం, నాకెందుకు గర్వం, నాకెందుకు అభిమానం? ఆ ఈగో తగ్గల. ఇప్పుడు గురువు కొత్తగా వచ్చిన ఈగో, ఇది కొత్తగా వచ్చిన అహం. అంతకుముందు ఇలాంటి ప్రాబ్లం లేదు, వేరే ప్రాబ్లమ్స్ ఉండే ఈయనకి. అంతకుముందు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లో సెట్ చేసుకున్నాడు. కాకపోతే ఇది పట్టుకుంది, ఇప్పుడు ఇది పట్టుకుంది. అంటే తను గొప్పవాడిగా గుర్తింపు పొందాలి అనేటువంటి థాట్స్ కొత్తగా క్రియేట్ అయింది. నేను కూడా ఇప్పుడు మంచోడిని అనిపించుకోవాలా, గొప్పవాడిని అనిపించుకోవాలా, నేను కూడా గురువు గారిని నన్ను అనిపించుకోవాలా. కిందట్టు కూర్చుంటాం, నేను కింద కూర్చుంటే వీళ్ళందరూ మళ్ళీ తర్వాత నాకు నమస్కారాలు చేస్తారో చెయ్యరు, నేను గురువుని అయిపోతుని. ఈయన కూడా మనతో పాటే కింద కూర్చున్నాడు, ఈయనకి ఎందుకు నమస్కారాలు చేయాలని అంటారేమో అని చెప్పి ఇప్పుడు కింద కూర్చోట్లా. అర్థమైందా? ఇది మాయ అంటే. మాయ మనలోకి ప్రవేశించడం అంటే ఇది.
మాయ తెలియనీదు దీనిల్లు పాడాయ విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. మాయ మనలోకి ప్రవేశిస్తేనట మనం గుర్తించలేవట. మాయ ప్రవేశించింది అనే విషయం కూడా గుర్తించలేదట. ఎట్లా ఉంటుందంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అయింది అన్నమాట పని. మాయ ప్రవేశించిన వాళ్ళకి ఎట్లుంటుందంటే చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్లు ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే గుర్తించలేనటువంటి స్థితిలో మాయ చేస్తానమాట. అంతకుముందు దాకా బాగానే ఉన్నాడు. మంత్రం చదివేవాడు, గురువుగారు మంత్రం చదవమంటే చదువుతున్నాడు, ధ్యానం చేయమంటే చేస్తున్నాడు. ఇప్పుడు చదవట్ల. ఎందుకు? మన భగవద్గీత 15వ అధ్యాయం చదివిండంట. 15వ అధ్యాయం చదివితే దాంట్లో చెప్పిండంట దేవుడు నీలోనే సహస్రారంలో ఉన్నాడని చెప్పింది. ఒకటి అర్థమైంది, దేవుడు నాలోనే ఉన్నాడు కదా అనుకున్నాడు. దాన్ని స్ట్రాంగ్గా దృఢం చేస్తే ఇంకో శ్లోకంలో మమైవాంశో జీవలోకే జీవపోత సనాతన అని ఉందంట. నా యొక్క అంశే నువ్వు అన్నాడట. ఈ రెండు అసలే నేను సహస్రారంలో ఉన్నాను ఒక మాట చెప్పిండు, నా యొక్క అంశే నువ్వనని చెప్పిండు. ఈ రెండు ఎన్న తర్వాత ఇప్పుడు మంత్రం చదవట్ల. నేను నారాయణాంశ సంభూతుణ్ణి, నేను శివాంశ సంభూతుణ్ణి, నేనే దేవుణ్ణి అయిన తర్వాత ఇంక నేనే మంత్రం చదవాలా? నేనే దేవుణ్ణి అయిన తర్వాత నేనెవరిని ధ్యానం చేయాలా? అమరేశ్వరరావు గారు, నేనే దేవుణ్ణి అయితే ఇంకా నేనేం ధ్యానం చేయాలా? నేను ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ద నారాయణాంశ సంభూతుణ్ణి. భగవద్గీతలో ఉన్న రాసిండుగా మమై వంశం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ తప్పు చెబుతారా అండి? పక్కన అడుగుతారు, పరమాత్మ తప్పు చెబుతారా అండి? చెప్పడండి. మరి పరమాత్మ తప్పు చెప్పకపోతే ఇక నేను ధ్యానం చేయనండి, నేను నారాయణ సంభూతుణ్ణి. అమ్మవారి అంశ ఉందండి నాలో. మన పంతులు గారు చెప్పిండు, అప్పటి నుంచే నేను మంత్రం చదవట్ల. అమ్మవారి అంశ ఉన్నది నాలో, అమ్మవారి అంశ ఉండి భగవంతుడి అంశ ఉందని భగవద్గీతలో చెప్పిన తర్వాత ఇంకా మంత్రాలు చదివి ధ్యానం చేయాలా? అవసరం. మరి ఇప్పుడు అవసరం లేదా? చెయ్యాలా? మరి పోనీ నువ్వు నారాయణ అంశ సంభూతుడివి కాదా? పరమాత్మ యొక్క అంశ లేదా? అహం బ్రహ్మస్మి అని చెప్పారుగా. పరమాత్మ యొక్క శక్తి ఏముందిగా నీలో? పరమాత్మ స్వరూపమే ఉందిగా. నువ్వు పరమాత్మకు నీకు భిన్నం లేదని చెప్పారుగా. అహం బ్రహ్మస్మి అని చెప్పారు కదా. తత్వమసి బ్రహ్మ అని చెప్పారు కదా. అది అబద్ధమా? అది రైటే. ఓకే, అది రైటే. మరి అది రైట్ అయినప్పుడు మనం మనతో అనవసరంగా ఈ మంత్రాలు చదివియటం, ధ్యానాలు చెప్పి ఏందండి తప్పు చేపిస్తున్నారు గురువుగారు? అసలు గురువుగారికే ఇది లేదు. అంత గొప్ప ఆత్మ నాలో ఉంటే, అంత గొప్ప పరబ్రహ్మ స్వరూపమే నేనైనప్పుడు మళ్ళీ నేను మంత్రం చదువుతాం ఏంటండి? ఎక్కడన్నా దేవుడు మంత్రాలు చదవంగా చూశారు? వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా కూర్చొని మంత్రాలు చదవంగా మీరు చూసారా? అమ్మ శివుడు ఎప్పుడైనా కూర్చొని మనలాగా మంత్రాలు చదవడం చూసారా? మరి దేవుళ్ళు చదవలేదు, నేను దేవుణ్ణి, నేను చదవను. లాజిక్ బాగుందా లేదా అమ్మ? దేవుణ్ణి అయితే చదవలేదు, మరి నేను చదవాలా? నేను దేవుణ్ణి అయినప్పుడు అవసరం లేదు. నువ్వు దేవుడు అయితే అవసరం లేదు. నేను దేవుణ్ణి కాదా? నేను దేవుణ్ణని నువ్వు చెప్పట్లా. భగవద్గీతలోనే రాసిండు కదా పరమాత్మ, నేను దేవుణ్ణని. నువ్వు చెప్తే నేను ఒప్పుకుంటున్నా. శ్రీకృష్ణ పరమాత్మ అబద్ధం ఆడుతున్నా? ఓకే, అబద్ధం ఆడు. మన లాజిక్ బాగానే ఉంది. నేను దేవుణ్ణేనే, నేను మంత్రం చదవాల్సిన అవసరం లేదు. పరమాత్మ చదివిన మంత్రాలు చదవలేదు. అయితే దేవుడి యొక్క అంశం నాలో ఉంది, కానీ దేవుడికున్న లక్షణాలు నాకున్నయ్యా? దేవుడికున్న లక్షణాలు నాకున్నయ్యా? అవి ప్రకటితమవుతున్నాయా? నా స్థితి ఏంటి, నేనేంటి, నా మనసు ఏంటి, నా మనసు పరిధి ఏంటి? ఇవి కదా చెక్ చేసుకోవాల్సింది. ఒక ఆయన గురువు గారు ఈయన ఇట్లా మాట్లాడుతుంటే ఒకటి చెప్పిండు, నిజంగా నువ్వు కూడా నారాయణ సంభూతుడివేనాయన, అందులో ఏమాత్రం తప్పు లేదు, నువ్వు అన్నది రైటే, సరే రా అని చెప్పి ఒక చోటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద రాయి ఉంది, ఒక 30 టన్నులు ఉంటుందని చెప్పారు. ఆ రాయి ఎంత వెయిట్ ఉంటుందంటే 30 టన్నులు ఉంటుంది అన్నారు. ఒక స్టిక్ ఇచ్చి దీంతో నిలబెట్టి దాన్ని అన్నారు. స్టిక్ ఇచ్చి దాన్ని నీ ఇష్టం ఎట్లయితే దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఆడ పెట్టన్నారు. అప్పుడు నువ్వు నారాయణ సంభూతుడు నేను ఒప్పుకుంటామన్నారు. భగవద్గీతలో చెప్పింది అబద్ధం అయింది అంటాడు ఆయన. నేను ఇప్పుడు అది మేయలేకపోతే నేను దేవుణ్ణి కాదనాల. దేవుణ్ణి కాదంటే భగవద్గీత అబద్ధం అయితే నేను రాయి పట్టుకొని అంటాడు. మరి పరమాత్మ చిటికెన వేలుతోటే గోవర్ధనగిరి ఎత్తును. ఆఫ్టర్ ఆల్ నువ్వు అలాంటి శక్తిపరుడు అయితే ఆఫ్టర్ ఆల్ ఈ రాయి మొయ్యలేవా? ఆఫ్టర్ ఆల్ ఎంత ఈ రాయి ఎంత ఉంది? గోవర్ధనగిరిలో 0.1 అంత కొంచెం ఇంత ఉందన్నమాట.
మరి గోవర్ధనగిరి అంత పర్వతాన్ని చిటికెన వేలుతో పరమాత్మ మోస్తే ఇంత రాయి నువ్వు మోయటానికి ఆహా ఓహో అని ఇంత ఇబ్బంది పడతాను. మరి గురువుగారు మంత్రం చదవమంటే మంత్రం చదవనంటివి, ధ్యానం చేయమంటే ధ్యానం చేయనంటివి, సోహం అంటే సోహం చేయనంటివి, సాధన చేద్దాం రమ్మంటే రావైతివి. ఇప్పుడు నేను నారాయణాంశ సమ్ముతుండే నేను సాధన ఎందుకు చేస్తానని అంటుంటివి. అవసరమా? ఏది కరెక్ట్? ఇప్పుడు పోనీ నేనంటే రాను గురువుగారు, నాకంటే కుదరలేదు, చేత కాటలేదు, మీరెత్తండి, మీరు నిజంగా నారాయణ సమూహం అయితే మీరెత్తండి అని గురువు గారిని అడిగాడు. తెలియాలి శిష్యుడు. అర్థమైందమ్మా? తెలివి తక్కువ అంటే సరే కాదని దండం పెట్టి తప్పుకుంటాడు. ఇప్పుడు ఆయన గురువు గారిని ఎత్తమని అడిగిండు. మరి నేనంటే చెయ్యట్లేదు, తప్పైంది గురువు గారు, మరి నువ్వు అంత సిద్ధి పొందినోడివేగా, సిద్ధ పురుషుడిని అని చెప్తున్నారు శిష్యులందరూ, అయితే ఇప్పుడు నువ్వు మొయ్. నేను మరి గురువు గారు మోస్తారా? మరి గురువుగారు మొయ్యకపోతే మరి గురువుగారిలో కూడా లేడా ఏంటి? దైవ స్వరూపం. మరి మొయ్యలేకపోతే లేడన్నట్టే గురువుగారిలో కూడా. అంటే ఏ ఉద్దేశంలో చెప్పారు, ఎక్కడ చెప్పారు, సందర్భం సమయం కదమ్మా. అర్థమైందమ్మా? అంటే పరమాత్మ యొక్క అవతారానికి మన యొక్క అవతారానికి డిఫరెన్స్ ఉంటుంది. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. పరమాత్మ యొక్క అవతారానికి, పరమాత్మ యొక్క శరీర ధారణకి, మన యొక్క శరీర ధారణకి వ్యత్యాసం ఉంది. పరమాత్మ యొక్క జన్మ కర్మ దివ్యమైనటువంటివి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది పరమాత్మ యొక్క శరీరం. మన శరీరం ఒక ఫ్లెక్సిబుల్గా ఉండదనమాట. పరమాత్మ చెప్తారు, అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసం ప్రకృతిం స్వమధిష్టాయ సంభవామ్యాత్మమాయ అని చెప్పారు. ఈ ప్రకృతి నా ఆధీనంలో ఉంటుంది. ఈ ప్రకృతి నేనే సృష్టించా. ఈ ప్రకృతిని ఎవరు సృష్టించారు? నేనే సృష్టించా. ఈ నేచర్ నా కంట్రోల్లో ఉంటుంది. నేను ఎలా చెప్తే అలా వింటుంది. ఇది నా అధీనంలో ఉంటుంది. నేను ఈ ప్రకృతికి ఒక ఆర్డర్ వేసా, నాకు ఒక మంచి శరీరాన్ని ప్రొవైడ్ చేయని చెప్తే నాకు ఇష్టమైనట్లుగా నా ఆధీనంలో ఉన్నటువంటి ప్రకృతి నా కోసం క్రియేట్ చేసింది ఈ శరీరాన్ని. ఈ శరీరం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మీ శరీరాలు వేరు, నా శరీరాలు వేరు. నా శరీరం ఎట్లా ఉంటుంది అంటే, సపోజ్ ఇక్కడ నేను మంచినీళ్ళు తాగాలనుకుంటే నేను అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. అవసరమైతే నా చెయ్యిని అక్కడ దాకా సాగంటే సాగుద్ది, నీ చెయ్యి సాగదు. ఇది నువ్వు గుర్తించు. నేను నా శరీరాన్ని సపోజు పైకి వెళ్ళాలనుకున్నా, టాప్ వెళ్ళి చూడాలనుకున్నా, మీరైతే మెట్లెక్కి వెళ్ళాలి, నాకు అవసరం లేదు. ఈ స్లాబ్లో నుంచి కూడా నేను పైకి వెళ్ళగలుగుతా. నా శరీరం అంతవరకు సాగుద్దు కూడా, ఎందుకంటే ప్రకృతి నా అధీనంలో ఉంటుంది. నేను జడ పదార్థం లోపల నుంచి బయటికి వెళ్ళగలను, బయట నుంచి లోపల. ఈ గోడలో నుంచి బయటికి వెళ్ళగలుగుతా, గోడలో నుంచి రాగలుగుతా. నువ్వు రాలేవు. నీ అణువుల యొక్క అమెరిక వేరు, నా యొక్క అణువుల యొక్క అమెరిక వేరు. నీ యొక్క శరీర నిర్మాణానికి, నా శరీర నిర్మాణానికి వేరియేషన్ ఉంది. అందుకే జన్మ కర్మచమే దివ్యం. నా యొక్క జన్మ, నా యొక్క కర్మ, నా యొక్క ఆలోచన డిఫరెంట్. నీలాగా ఉండదు. నీలాగా నేను కూడా వస్తే ఈ లోకంకి ఏం చేయలేదు. శిష్ట రక్షణ, ధర్మాన్ని నేను రక్షించాలంటే నాకు ఆ మాత్రం అవకాశం ఉండాలి అని చెప్పి పరమాత్మ చెప్తారు. అంటే పరమాత్మ అవతారం వేరు. అయితే ఇక్కడ ఏంటంటే సాధకుడు స్థితి కుదిరేంత వరకు సాధన చేయాలి. ఎగ్జాంపుల్స్ 2-3 మనకి పాతయ్యే చెప్తారమ్మా. అన్నం ఎప్పుడు దాకా తినాలా? ఆకలి కడుపు నిండేదాకా. ఎప్పుడు దాకా అంటే ఆకలి తీరేదాకా, కడుపు నిండేదాకా. నిండిన తర్వాత పెడతారన్నారు ఇంకొమ్మ. ఇప్పుడే లడ్డూలు తెచ్చా. ఇప్పుడు అమరేశ్వరరావు గారు సున్నుండలు తీసుకొస్తారు ఆడ నుంచి. అసలు బాగుంటుంది, నెయ్యితో చేశారు. తెస్తుంటేనే వాసన వస్తుంటుంది. అవి ఓపెన్ చేస్తుంటేనే మంచి సువాసన వస్తుంది. తినమంటారు, తినగలుగుతావా? మరి శంకరం గారు ఫుల్ లోడీ చేశారన్నమాట. అర్థమైందమ్మా? ఆల్రెడీ ఇక్కడే ఫుల్గా తినేసిను, ఇంకా మళ్ళీ అమరేశ్వరరావు గారు ఎంత టేస్టీ కూడా తీసుకొస్తే మాత్రం తినగలుగుతామా? చాలా అంటాం. అర్థమైందమ్మా? కడుపు నిండే తర్వాత ఇంకా చాలా అంటాం. నీళ్లు తాగడం సరిపోతే ఇంకా చాలా అంటాం. అర్థమైందమ్మా? అంటే సాధన ఎప్పుడు ఆపాలి అంటే చాలని నీకు అనిపించాలి. ఇంకా నాకు సాధన చేయవలసిన అవసరం లేదు అని చెప్పి నీకు అనిపించాలి. ఏమి సాధన చేయకుండా ఉండాలి నువ్వు ఇప్పుడు? 2 మంత్రం చదవటం, ధ్యానం చేయటం. ఇక ఇంకేమైనా చేస్తారమ్మా? పూజ చేయటం. ఇవి అవసరం లేదు. ఎప్పుడు అవసరం లేదు? ఆ స్థితికి నువ్వు చేరుకున్న తర్వాత అవసరం లేదు. ఇప్పుడే వదిలేస్తే అట్ట? స్థితి కుదిరేంత వరకు ఖచ్చితంగా సాధన చేయవలసిందే. మనకి పాత ఎగ్జాంపుల్ ఒకటి చెబుతారు కమ్మా.
ఒక యోగి దగ్గరికి వెళ్ళి పోటీ పెట్టుకుంటుందన్న మాయ. పోటీ పెట్టుకొని, స్వామి ఇక నువ్వు నన్ను జయించి నువ్వు మరణించేలోగా మాయ వాడిని డిస్టర్బెన్స్ చేస్తానికి ట్రై చేస్తానమాట. వాళ్ళు ఛాలెంజ్ లాగా ఉంటుందన్నమాట. లాస్ట్ మినిట్ వెళ్ళి నువ్వే గెలిచినావు స్వామి, నువ్వే గెలిచినావు, ఇంకా 2 గడియల్లో అతను శ్వాస 2-3 నిమిషాల్లో శ్వాస విడిచిపెడుతున్న టైంలో మాయ వచ్చి చెబుతాను నువ్వే గెలిచినావు అంటే అప్పుడు చెప్పు ఇంకా 3 నిమిషాలు టైం ఉంది. 3 నిమిషాల వరకు కూడా నేను అహంకారం కానీ, మమకారం కానీ, గర్వం కానీ, దమ్మం కానీ, దర్పం కానీ నేను గెలిచాను అని అంటే ఓడిపోయినట్టే. వాటితోటి నేను నిన్ను జయించాను అంటమే ఓడిపోవటంలో మొదటి భాగం. అందుకని నేను ఇప్పుడైతే అనను, 3 నిమిషాలు గడిచిన తర్వాత నా పక్కనోడు చెబుతాను నేను గెలిచినో లేదో, అది వాళ్ళని అడుగు నన్ను అడగొద్దు అని చెప్పి ఆయనకి మాట్లాడు మాయతోటి. అర్థమైందమ్మా? అందుకని మనం స్థితి కుదిరేదాకా మంత్ర అనుష్ఠానం చేయవలసిందే, ధ్యానం చేయవలసిందే, పూజలు చేయవలసిందే. స్థితి కుదిరిన తర్వాత నీ కోసం అవసరం లేదు. అదేంది గురుగారు మన కొత్త కోణం చెబుతున్నారు, మమ్మల్ని వదిలిపెట్టరా ఏంటి, మీరు ఇంకా మమ్మల్ని అజ్ఞానంలోనే ఉంచుతారా, ఈ సాధనల దగ్గరే ఉంచుతారా అని అంటారు. నీకు అవసరం లేదు, నీ కోసం అవసరం లేదు, నీ వెనక ఉన్న వాళ్ళ కోసం నువ్వు చేయాలి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇంట్లో ఒక యజమానుడు, అతను మంత్రం చదవట్లేదు, పూజ చేయట్లేదు, ధ్యానం చేయట్లేదు, ఎందుకంటే నాకు స్థితి కుదిరింది అన్నాడు. మరి వాళ్ళ పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళు ఎక్కడ నేర్చుకోవాలి? పిల్లలు చిన్నప్పుడే వీళ్ళకి ఆ స్థితి కుదిరింది, వీళ్ళకి ఆ స్థితి కుదిరింది. ఇప్పుడు ఇంట్లో దీపం వెలిగిట్లా, వీళ్ళు అగరబత్తీలు వెలిగిట్లా, దేవుడి ఫోటోలని మూటగట్టి పైన పెట్టారు. పూజా మందిరం ఖాళీగా ఉంది, పూజలు చేయటల్లా, ఎందుకంటే మాకు స్థితి కుదిరింది, మాకు అవసరం లేదన్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, రాముడు అంటే తెలియదు, కృష్ణుడు అంటే తెలియదు, మంత్రం అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, పూజ అంటే తెలియదు, వాళ్ళకేం తెలియట్లేదు. ఎందుకు? వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళే ఫాలోవర్స్ అమ్మాయికి పెళ్లి చేసి పంపించారు అత్తగారికి. అదేని మీ అమ్మగారు నాన్నగారు గొప్ప యోగులని, జ్ఞానులు, సిద్ధులు, సిద్ధపురుషులు అని చెబుతారు, కనీసం దీపం వెలిగేయటం నేర్పలేదా మీ అమ్మ నీకు? మా ఇంట్లో దీపం వెలిగేయలేదండి ఎప్పుడు. దీపావళికి కూడా వెలిగాం గురుగారు, సంక్రాంతికి కూడా వెలిగాం మేము, ఉగాదికి కూడా దీపం వెలిగాము, శ్రీరామనవమికి కూడా వెలిగాం దీపం. అదేంది కనీసం మిగతా రోజుల పండగ రోజు కూడా దీపం వెలిగాము, మేము కార్తీక పౌర్ణమి రోజు కూడా దీపం వెలిగాం. మరి వాళ్ళు ఏ ఊరిలో నేర్చుకొని రావాలా? మన వెనక జనరేషన్, మన వెనకొచ్చేవాళ్ళు ఎక్కడ సంస్కారాన్ని నేర్చుకోవాలి? మరి తల్లిదండ్రులు స్థితి కుదిరింది, నేను మంత్రం చదవను, పూజ చేయను, ధ్యానం చేయను, యోగం చేయను, ఏం చేయనని మూసేస్తే, దుకాణం మూసేస్తే మరి వాళ్ళు ఏ స్కూల్లో నేర్చుకొని రావాలా? ఇప్పుడు వీళ్ళు వెళ్ళే స్కూల్స్లో ఏమన్నా నేర్పిస్తున్నారు? కనీసం సరస్వతి నమస్తుభ్యం శ్లోకమైన చదవనిస్తున్నారా? శుక్లాంబరధనం శ్లోకమైన చదవనిస్తున్నారా? విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అమ్మ. ఒక మంత్రం చదువుకునే స్వేచ్ఛ స్వతంత్రాలు మనకున్నాయా? మన హిందూ దేశంలో పుట్టినా కానీ మన పిల్లవాడు వెళ్ళి గురుబ్రహ్మ శ్లోకం కూడా చదవలేని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళా హైటెక్ నాలెడ్జ్లు పైకి పోతున్నారండి. మరి వాడు పైకి పోతున్నారో కిందికి పోతున్నారో లేదు, నాలెడ్జ్ పెరగవచ్చు, సంస్కారం లేకుండా అయిపోతుంది కదా. మరి ఇంట్లో వీళ్ళు దుకాణం బంద్ చేశారు, మేము దైవాంశ సంభూతులు, మాకు సాధన వద్దన్నారు. పోనీ స్కూల్లో అవకాశాలు లేవు. మరి అత్తగారింటికి పోతే వాళ్ళు నానా చివాట్లు పెడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి పేరుకి పెద్ద సిద్ధాంతులు, యోగులు, సిద్ధపురుషులు, మహాజ్ఞానులు, అచల పరిపూర్ణ సాంప్రదాయకుల కుటుంబంలో వచ్చినటువంటి ఇల్లాలని చెప్పుకుంటున్నారు. చెప్పుకోవడానికే పరిమితం అయిపోయింది, వాళ్ళు నేర్చుకోవాలా. ఎందుకంటే వీళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానం హై రేంజ్లో ఉంది, చిన్నపిల్లలకు అది అర్థం కావట్లేదు. వీళ్ళకేం అర్థమవుద్దా తల్లి మనం తెలుసుకున్న నాలెడ్జ్ చెప్పడానికి? నిన్న అక్కడే ఇదే టాపిక్ వచ్చిందనమాట. నిన్న మేము ఊరు వెళ్ళిన కాడ కూడా జననం మరణం లేవన్నారు. ఎవరికి? మనం పుట్టలేదట, పెరగట్లేదంట, చావట్లేదట. ఈ చిత్రంగా ఉందే. మరి నేను పుట్టకపోతే, పెరగకపోతే, చావకపోతే,
బోధ ఎందుకు? ఎవరికి బోధ? ఒక ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం వండట్లేదంట. ఇంటికి వెళ్ళాక అన్నం వండలేదంట. సాయంత్రం ఆసాము వచ్చిందనమాట. అన్నం పెట్టమ్మా అన్నాడంట. అన్నం వండలేదన్న. అదేందమ్మా అన్నం వండలేదు? నేను అన్నం వండదలుచుకోలేదని. అదేంది కొత్తగా మాట్లాడుతున్నాను, ఈ చిత్రంగా మాట్లాడుతున్నాను. నిన్న గురువుగారి దగ్గరికి వెళ్ళా, ఉపన్యాసం చెప్పారు. 20 మంది గురువులు వచ్చారు, 20 మంది ఇదే బలపరిచారు. నేను పుట్టలేదంట. మరి పుట్టని దానికి నాకు అన్నం ఎందుకని నేను అన్నం వండలేదని. ఆయన ఏమన్నాడు? చెప్పిన తలక మాత్రం ఆయన ఎవరు అన్నాడు. పుట్టలేదని ఆయనకు తెలియదు కదా. గురువుగారు ఏ స్థాయిలో చెప్పిండో సామాన్యుడికి అర్థం కాలేదు కదా. అదేమి పుట్టలేదంట, పెరగలేదంట, సావలేదు. ఇదేం బోధ? అయితే రేపటి నుంచి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు ఆయన. రేపటి నుంచి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. చెప్పండి అమ్మా, ఏ స్థాయిలో చెప్పారు? ఎవరికి చెప్పారు ఆ మాట? సభలో చెప్పే మాట అమ్మ అది. సభలో చెప్తే కొత్తోళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇట్లా కొత్తోళ్ళు ఉంటే ఏం కావాలో వాళ్ళ పరిస్థితి? పుట్టలేదు, పెరగలేదు, సావలేదంటే మరి బోధలు ఎందుకు? సిద్ధాంతాలు ఎందుకు? ఎవరికి చెప్పినట్టు? అందుకే అమ్మా మన సాంప్రదాయంలో మన గురువుగారు ఏం చేశారంటే ఒక క్రమ పద్ధతిగా జ్ఞానాన్ని బోధించాలని చెప్పారు. క్రమ పద్ధతిగా మెట్లెక్కించాలి సాధకుణ్ణి. అందుకే కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, అభ్యాసము, ధ్యానము, ఒక స్థితి కుదిరిన తర్వాత సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్య విచారణ, ఎరుక, లాస్ట్కి పరిపూర్ణం. ఇప్పుడు పిహెచ్డి క్లాస్లో, పీజీ క్లాస్లో చెప్పే మాట ఎల్కేజీ వాడికి చెబితే పిల్లగాడు ఏమంటాడంటే, ఇప్పుడు ఎల్కేజీ చదివే పిల్లగాడు పుస్తకం తీసి చూసిండు, ఏబిసిడీలు ఉన్నాయి. పిహెచ్డి చదివే పుస్తకం తీసిండు, అందులో కూడా ఏబిసిడీలే ఉండు. బాబాయ్ నువ్వు నేను ఒకటే అనడు. ఏందిరా అనడు. నీ పుస్తకంలో ఏబిసిడీలే ఉన్నాయి, నా పుస్తకంలో ఏబిసిడీలే ఉన్నాయి, ఇద్దరం చదివేది ఒకటే అనడు. మరి ఇద్దరు చదివేది అక్షరాలేనా? అక్షరాలు అవే ఉండొచ్చు. అప్పుడు ఇద్దరం చదివేది ఒకటి కాదు నాయన అన్నాడు. అదేంది బాబాయ్ ఎట్లా అంటావు? చూడు దీంట్లో కూడా ఏబిసిడీలు ఏమన్నాడు. నాయన ఈ అక్షరాలను ఏ అక్షరంతో కంపోజ్ చేస్తే ఏ మీనింగ్ వస్తుందో నీకు తెలియదు, నాకు తెలుసు. ఆ ఏ అక్షరంతో ఏ పదాన్ని కంపోజ్ చేస్తే ఎలాంటి మీనింగ్స్ వస్తాయో అవి నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు నేను ఒకటే అవుతావని చెప్పిండు. అదేనా? అక్షరాలన్నీ ఒకటే ఉంటే ఒకే రకం చదువు అవుతుందని కాదు. ఓకే అమ్మా. అందుకే మనం ఏం చేయాలంటే సాధన ఎప్పటి వరకు చేయాలి అంటే స్థితి కుదిరేంత వరకు మనం సాధన చేయవలసిందేమ్మా. సాధన చేయకపోతే మాయ ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మాయను దూరం చేసుకోవాలి అంటే, ఆ మహేశ్వరుడికి దగ్గరగా ఉండాలి అంటే సాధన చేస్తూ ఉండాలి. మనకు స్థితి కుదిరిన తర్వాత కర్తృత్వరహితంగా మన వెనకోళ్ళ కోసం చేయాలి, లోక కళ్యాణం కోసం. మహాత్ములకి స్థితి కుదరకనమ్మా. మహాత్ములకి స్థితి కుదిరినా కానీ ఎందుకు ప్రచారం చేస్తున్నారు? భాగవత కృష్ణదేశకుల వారికి స్థితి కుదరక కందార్థాలు రాశారా? అంత స్థితి కుదిరిన మహాత్ముడికి కందార్థాలతో పని ఏంటమ్మా? ఆ కందార్థాలు ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందమ్మా? వారి కోసం కాదు, వారి చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా తరింప చేయటం కోసం ప్రయత్నం చేశారు. ఈ సభలు పెట్టేటువంటిది కూడా మన అచల సభలు కానీ మిగతా చోట్ల కానీ సభలు పెడుతూ ఉంటారు కమ్మ. సభలు ఎవరి కోసం పెడుతున్నారు? వాళ్ళకి రాకనా? ఆ గురువులకు తెలియకనా అమ్మ? ఆ గురువు గారికి తెలియకనా సభ పెట్టేది కాదు. వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని మిగతా వాళ్ళందరికీ అందించి వాళ్ళను కూడా ఆ స్థితికి చేర్చాలి అనేటువంటి లక్ష్యంతో సభలు పెడుతున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరి స్థాయికి తగింది వాళ్ళు అందుకొని వెళ్తారు. అక్కడికి వచ్చేసిన మహాత్ములు ఎవరికి ఏది అవసరమో దాన్ని సూచిస్తారు. ఎవరికి అవసరమైంది వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. అర్థమైందమ్మా? మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా విమర్శలకు తావు లేకుండా మనం జీవించగలగాలమ్మా. ఏమని చెప్తారు ఒక్క మాట, హంస క్షీర నీర న్యాయము అన్నారు. హంస క్షీర నీర న్యాయం. ఒక చోట పాలు నీళ్ళు ఉన్నాయి అనుకోమ్మా, మనం హంస ఏం చేస్తుంది? పాలన వరకే తీసుకొని నీళ్ళను విడిచిపెట్టేది కదా. అలాగే మనం ఒక సభకాడికి వెళ్ళినప్పుడు కానీ
ఒక పుస్తకం చదివేప్పుడు కానీ, ఒక టీవీలో ఒక మహాత్ముడు ఉపన్యాసం వినేప్పుడు కానీ హంసలాగా ఉండాలి. మనకు అవసరమైంది మాత్రమే క్యాచ్ చేసుకోవాలి, మిగతాది విడిచిపెట్టుకోవాలి. లేకపోతే డిస్టర్బ్ అవుతాం. కాబట్టి మనకు అవసరమైనటువంటిది వినేటువంటి ప్రయత్నం చేద్దాం. మన దైనందిన జీవన విధానంలో ఎంతవరకు అవసరమైతే అంతవరకు సాధన చేయాలి. సాధన అవసరం లేని స్థితి వచ్చిందనుకో ఆటోమేటిక్గా నువ్వే ఆగిపోతావు. ఎవరు చెప్తారు? కడుపు నిండిన తర్వాత తినని చెప్తే మాత్రం తింటామమ్మా? కడుపు నిండిన తర్వాత ఎదుటి వాళ్ళు పెట్టినా మనం ఎలా తినమో అలాగే నీకు సాధన పూర్తయిపోయిన తర్వాత ఎన్ని చెప్పినా కానీ దృఢం చేసుకొని మనసులో నిశ్చయంగా ఉంటాం, నిశ్చలంగా ఉంటాం. కాబట్టి అలాంటి నిశ్చల స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాంటి నిశ్చయ జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.